అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది సైదాబాద్. సైదాబాద్ పక్కకు చంపాపేట అంటే మస్తు ఫేమస్. మరి చంపాపేటలో ఉన్నటువంటి భక్తుల ఫ్యామిలీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఇక్కడ చూడొచ్చు లైవ్ లో మరి కుటుంబ సమేతంగా మరి నాయనమ్మలతోటి మనవలతోటి నాయనమ్మలు తాతలు మరి అందరు చక్కగా రెడీ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా తీసి మెడలలో జోర్దార్ తీన్మారి వేసుకొని ఓయమ్మో స్టెప్పులు వేస్తారు, మామూలుగా లేవు. ఇక్కడ కూడా చూడొచ్చు మరి లట్లు పట్టుకొని వచ్చారు. ఇంతకు మరి నా సొంటలను కొడదామనా లేక లట్లతోటి ఆడదామనా నాకైతే అర్థమైతే లేదు. ఏదేమైనా కానీ దసరా పండుగ వచ్చిన తర్వాత దీపావళి పండుగ వస్తుంది. పండుగ వచ్చిందంటే చాలు. దసరాకేమో కొత్త బట్టలు తెచ్చుకుంటారు, దీపావళికి ఏమో ఇంట్లో చెత్తారాన్ని బయటేసి మొత్తం జోరుదారు తీర్మానాలి. ఒక్కసారి బిల్డింగ్ వైపు చూడొచ్చు. బిల్డింగ్ కి మొత్తం నీట్ గా కలర్ వేసుకొని అన్నదమ్ములందరూ కూడా కలిసి కట్టుగా ఉండి ఒకే మర్రి చెట్టు కింద ఉన్నటువంటి పక్షులు ఏ విధంగా ఉంటారు అసలు కుటుంబం. రైట్, మనతో పాటు పెద్ద మనిషి. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు బత్తుల మహేందర్ యాదవ్. అన్న ఎట్లున్నావే? మంచిగా చెప్పాలా మరి దీపావళి పండుగ వచ్చింది. ఈ రోజు మీ ఇంటి దగ్గర ఇంత ఘనంగా మరి సదర్ సంబరం కార్యక్రమం నిర్వహిస్తారు. అసలు ఎందుకు నిర్వహించాలనిపిస్తుంది? ఎప్పటి సంది చేస్తారు? మేము చాలా ఏళ్ళ సంది చేస్తున్నాము. పెద్దలు పూర్వీకులు కూడా చేసిరు. ఆ ప్రకారం మేము కూడా చేస్తున్నాం. తరతరాల నుంచి నడుచుకుంటూ వస్తున్న సంప్రదాయం ఇది. అందుకే మేము కూడా జరుపుకుంటున్నాం. సదర్ పండుగ ఎందుకు చేస్తారు? సందర్భంగా హ్యాపీనెస్ కోసం చేస్తారు. అందరు కలవడము, అందరు చేయడము, మన కుటుంబం అంతా కలిసి కట్టుగా ఉండడం కోసం చేస్తారు. భక్తుల వారి ఫ్యామిలీలో మరి ఫ్యామిలీ మొత్తం చాలా పెద్దగా ఉంటారని తెలిసి మొత్తం ఎంత మంది మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ దగ్గర 100 మందికి టచ్ ఉన్నారు. మన్మళ్ళు, మన్మరాళ్ళు, ముని మన్మరాళ్ళు ఉన్నారు. అందరు వచ్చిరా? అందరు వచ్చిర్రు. మరి ఇంటికి అల్లుండ్లు ఎప్పుడైతే మరి రాగానే అల్లుండ్ల కాలు కూడా మొక్కి మళ్ళీ అంతే ఆశీర్వాదం తీసుకోవడం నిజమేనా? అల్లుళ్ళై బావలై అందరి అక్కలై అందరి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు ఫైనల్? మేమైతే హ్యాపీగా ఉన్నాము. అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ దీపావళి జరుపుకోవడానికి మాకు మంచిగా ఉంటది. రైట్, మనతో పాటు మరి అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? సురేష్ యాదవ్. సురేష్ అన్న ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. చెప్పాలా మరి ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. మరి గొంగడి సీన్ వచ్చి కవరేజ్ చేస్తే నీకెట్లా అనిపిస్తుంది? అరే ఇంకా సూపర్, డబల్ సూపర్ అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుందా? ఏం చెప్తావు టీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు? దీపావళి శుభాకాంక్షలు చెప్తాను. దీపావళి శుభాకాంక్షలు. రైట్, మనం ఆయన అడుగుతుండు నన్ను అడుగుతలేడు అని చెప్పేసి ఎదురు చూస్తుండు. అమ్మా నమస్తే. ఏం పేరు నీ పేరు? లావణ్య. ఎట్లున్నావు? చెప్పాలి మరి ఎట్లా అనిపిస్తుంది దీపావళి సంబరం? మంచిగా ఉందా? ఎవరు సంకలు ఎత్తుకున్నావు? మన్మడు. ఏం పేరు? సార్విక్. నన్ను అడుగుతలేడు అని చూస్తుంది. టైం ఉంది, అడుగుతాడు. రైట్, మరి పెద్ద ఉంది అంటే అడుగు. అమ్మా నమస్తే. ఏం పేరు మీ పేరు? కవిత. ఎట్లున్నావు? చెప్పాలి ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజు సంబరం? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచి కార్యక్రమం చేసుకుంటారు? చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరం నుంచి. ఏం చెప్తావు టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి? అందరికి శుభాకాంక్షలు, దివాళీ శుభాకాంక్షలు అని చెప్తుంది. వాస్తవాన్ని చూసినట్టయితే ప్రపంచంలో ఇన్ని కులాలు ఉన్నా కూడా ఏ కులంలో కూడా ఇంత పెద్ద పండుగలు చేసుకోరు. యాదవ్ కులంలో మరి ఇట్లా కలిసికట్టుగా చేసుకుంటే అసలు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. రైట్ అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? సుహాసిని. ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. రైట్, మరి మనతో పాటు యువత అందరూ కూడా ఇక్కడ మరి జోరుదార్ తీన్మార్ మస్తు రెడీ నడుచుకుంటా. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? శరణ్ యాదవ్. ఎట్లున్నావు? అంత నీదయా నాదయ అంట. నువ్వు పెట్టావు కాబట్టి వచ్చాం కదా ముందుకి. అట్లా ముందుగా తల్లిదండ్రి దయ, తర్వాత మనం కొలుచుకునే దేవుని దయ, తర్వాత నా దయ ఉంటది. ఎట్లా అనిపిస్తుంది అలా సదర్ పండుగ వచ్చినందుకు అంత నీదనే ఉంచారు. రైట్, మనతో పాటు యంగ్ అండ్ డైనమిక్ మరి రాబోయే కాలానికి మంచి లీడర్ కావచ్చు. నమస్తేనే. ఏం పేరు నీ పేరు? మనోజ్ యాదవ్. ఎట్లున్నావు? మంచిగా చెప్పారు మరి ఎట్లా అనిపిస్తుంది మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినావు? చాలా సంతోషంగా ఉంది. అన్నదమ్ములు అందరూ కలిసి, డాడీ వాళ్ళు, అన్నదమ్ముళ్ళు, బావలు, అక్క చెల్లెలు అందరూ కలిసి చేసుకుంటాం ఈ సదర్ సంబరం. అంత ఖుషిగా ఉంది. మరి ఏం చెప్తావు టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎక్కడున్నా దీపావళి మంచిగా చేసుకోవాలి, సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలి. పటాకులు కాల్చేటప్పుడు సెక్యూర్ గా ఉండాలి, సేఫ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నట్టు యువత చూస్తే కాడికి ఇట్లా ఊపితే వంకాయలు ఎక్కువ ఊగినట్టున్నావు. మరి నువ్వేం చేస్తావు ఇంత గట్టిగా ఉన్నావు? నేను తాలీం చేస్తా, కబడ్డీ ప్లేయర్. నేను జిమ్ పోతా. ఎన్ని రోజులు ఆడుతున్నావు కబడ్డీ? 7 ఏళ్ళ నుంచి ఆడుతున్నా. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయితేవా? నేషనల్ లాగా వెళ్ళిన. మంచి ఆడనే ఆడుతున్నావు. మరి మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నా. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? బత్తుల భారతమ్మ. బత్తుల భారతమ్మ. ఎట్లున్నావు? మంచిగా. మనకి ఎట్లా అనిపిస్తుంది పండుగ చేస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. ఏం చెప్తాం మన మన్మరాళ్ళకి? దీవిల శుభ
శుభాకాంక్షలు అని చెప్తా. దీవుల శుభాకాంక్షలు. రైట్, మెల్లగా చెప్పింది, సూపర్ చెప్పింది. నమస్తే హీరో. నా పేరు భక్తుల కార్తిక్ యాదవ్. అందరికి హ్యాపీ దీపావళి. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. జర జాగ్రత్తగా కాల్చండి పటాకులు, కానీ కుక్కలు ఉంటే అవి ఉంటే కొద్దిగా మంచిగా కాల్చాలని కోరుకుంటున్నా నేను. అందరికి హ్యాపీ దీపావళి వన్స్ అగైన్. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నిఖిత. ఎట్లున్నావు? చెప్పాలి, ఏం చెప్తావు సదర్ పండుగ గురించి? హ్యాపీ దీపావళి అందరికి. అందరు మంచిగా పటాకులు కాల్చాలి. మా సదర్ని కూడా అందరు అటెండ్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఇలా సదర్ సంబరాలు మేము చేసుకుంటాము. ఆనందంగా ఉంటుంది నాకు చాలా ఇది సంబరాలు అటెండ్ అవ్వడం. థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. ఏం పేరు నీ పేరు? సందీప్. ఎట్లున్నావు? మంచిగా చెప్పాలి, మన సదర్ పండుగ ఇంత ఘనంగా నిర్వహిస్తారు, అసలు ఏం చెప్తావు సదర్ గురించి? సదర్ ఇక మా యాదవులు తీస్తారు. సదరు అందరికీ మంచిగా ఉండాలి. సదర్ మా యాదవులనే కాదు, అందరు రావాలి. అందరికీ అంకితం ఇది. అందరు రావాలి, మంచిగా పండుగ చేసుకోవాలి. సో ఒక కులానికే కాకుండా అన్ని కులాలకు అంకితం, అందరు వస్తేనే పండుగ పెద్దగా అవుతుంది అంటావు. అంతే. మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తావు? అందరికీ సదర్ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. మరి కవరేజ్ చేసిన న్యూస్ ఛానల్ కి మీ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు, అందరు చూడరు డిఎస్కే న్యూస్. రైట్. మరి ఏది ఏమైనా కూడా భక్తుల కుటుంబం మధ్యాహ్నంలో నిర్వహిస్తున్నటువంటి సదర్ సంబరం కార్యక్రమానికి మరి చాలా మంది కూడా ఇక్కడికి మరి చుట్టాలంటే అతిథులు రావడం జరిగింది. వాళ్ళ మాటల్లో అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? మహేందర్ యాదవ్. ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలి, మరి సదర్ కార్యక్రమానికి వచ్చిన మరి ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ ఉందన్న. హ్యాపీగా ఉంది. మరి నీ తరపు నుంచి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? దీపావళి శుభాకాంక్షలు, సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్. మరి ఇక్కడ వాయమ్మో జోడ్ సార్ తిన్మార్ రెడీ. నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? చెప్పరా. గురువర్ధన్ యాదవ్. గురువర్ధన్ యాదవ్. ఏం పేరే? నా పేరు వినోద్ యాదవ్. ఎట్లున్నావు అన్న మస్తున్నానా? చెప్పాలా, మరి ఈరోజు సదర్ కార్యక్రమం చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను 2 రోజులు ఇంటికి మా మామలు అత్తమ్మలు మంచోళ్ళు తెలుసా? ఫుల్లు. మీ మామలు విలువకుండా వచ్చా నేను? అదే అన్న నీ ప్రత్యక్షం. ఇక మామలతో అత్తమ్మతో కలిసిమెలిసి గురించి ఎంజాయ్మెంట్ అన్న. ఇక ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండాలి, ఎంజాయ్ చేయాలన్నట్టు అంతే. కలిసిమెలిసి ఉండాలంటో. రైట్. మరి అక్కడికి వెళ్ళి పోతులు అయితే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పోతులను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏది ఏమైనా కూడా మరి హర్యానా నుంచి కాదు, దుబాయ్ నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చిన పోతులు కాదు, ఇవి ఓన్లీ దొడ్లే పోతులే. క్లియర్ గా మీ అందరికి చూపిస్తా. జోరుదార్ తిన్మా. మరి పోత అయితే ఖతర్నాక్ ఉంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిథి మహారాజులను కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? భక్తుల రాజు యాదవ్. ఎట్లున్నాయి అన్న? బాగున్నా. చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది మరి ఈరోజు సదర్ నిర్వహిస్తుంటే? చాలా జబర్దస్త్ ఉంది. చాలా జబర్దస్త్ ఉంది. ఏం చెప్తావు సదర్ గురించి 2 మాటలు? సదరు ఇది యాదవులే కాదు, మన హిందూ ఐక్యతను మన సంప్రదాయాన్ని పెంపొందించడానికి యాదవ్ సదరు అనేది చాలా ఏర్పాటు మంచిగా జరుగుతుంది. రైట్. మరి ఒక్కరి పండుగ కాదు, ఇది అందరి పండుగ. అందరం కలిసి కట్టుగా చేసుకునేటువంటి పండుగ. మరి మనతో పాటు అన్న నమస్తేనే. నమస్తేనే. నా పేరు సన్నాయిల పరశురాములు యాదవ్. నేను ఒకటే, ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే ఎవరు చరిత్ర అనేది ఎవరు రాయలేరు, కానీ ఇది ఒక ప్రపంచంలో నెంబర్ 1. ఎందుకంటే సదరు అనేది ఎవరు చేయలేరు. మన యాదవ్లో చేస్తున్నాం. మనం గొప్పలం, అందరం గొప్పలే, కానీ ఈ విషయంలో అందరినీ నమ్మేది ఏంటంటే ఈ పండుగకు విలువైంది సదర్. ఇది దీపావళి పండుగ విషయం. దానికి గెలిచిన నమ్మకం ఏది లేదు. ఈ నమ్మకాన్ని మనం ముమ్ము చేయకుండా అందరం కష్టపడి ముందుకు పోతున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం కావు. అందరినీ ఈ సదరుతోటి ఈ ప్రపంచాన్ని కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర కానీ, ఇండియా కానీ, అన్ని ప్రపంచంలో అందరం గొప్పలం కావాలని మొక్కుకుంటున్నాం. ఏ పండుగ వచ్చినా ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. మళ్ళీ యాదవ్ల పండుగ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ కావాలని కోరుకుంటారా? చాలా సంతోషం. ఎందుకు తెలుసా, ఆ సందర్భంలో అందరం రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, బీజేపీ ప్రభుత్వం ఎవరైనా కానీ ఆ విషయంలో అందరం మనం కొట్టాడేందంటే ఈ విషయంలో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఇష్టం, మనం చేసేది చేస్తున్నాం, మనం కావాలని చేస్తున్నాం. జనానికి తెలవాలి అంతే తప్ప ఎవరిని మోసం చేస్తలేము. దేశానికి గొప్ప విషయం ఏంటంటే సదర్. రైట్. మనతో పాటు మరి యొక్క సదర్ కి మరి అతిథిగా ఇచ్చేసినటువంటి ఫోక్ డాన్సర్ మనతో పాటు. నమస్తే అన్న. బాగున్నా. సూపర్ సూపర్ అన్న. ఏం పేరు నీ పేరు? రాజేష్ జాగోర్ అన్న. రాజేష్. మరి యావత్ ప్రపంచం మొత్తము ఫోక్ వైపు చూస్తుంది. ఆ ఫోక్ లో ఉన్నటువంటి మరి మంచి డాన్సర్ అడుగుదాం. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు ఇంటికి వస్తే? చాలా చాలా బాగా అనిపించింది అన్న. ఇది చాలా రోజులతో మళ్ళీ కండక్ట్ చేసారు. మా సన్నీ బ్రదర్ ఫ్యామిలీ వల్ల రావడం చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది. నీ తరపు నుంచి ఏం చెప్తావు? ఫస్ట్ టైం
మనతో పాటు తెలియజేయడం జరిగింది. అన్న నమస్తే. నా పేరు కుండల శ్రీనివాస్ యాదవ్, గడ్డనాట్యం న్యాయసంఘం అధ్యక్షుడిని. ఇవాళ ఈ సదరు తీయడం అంటే ఒక యాదవ్ తప్పించేసి ఎవరికి ఈ విధానం అనేది ఉండదు. ఎందుకంటే ఒక దున్నపోతును పేల్చాలంటే ఆశమాష కాదు. దాన్ని దాదాపు 1000 కిలోల దున్నపోతుని వాళ్ళు ఏంటంటే హర్యానాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దాన్ని రేటు గురించి ఎప్పుడు పొందొద్దు, దానికి రేటు ఎప్పుడు కట్టొద్దు. ఇది యాదవ్ ఉన్న దమ్ము దున్నపోతులు పేల్చడం. జై యాదవ్. మనతో పాటు మరి సోదరుడు మరి ఇక్కడికి అతిథిగా రావడం జరిగింది. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారు అంటే పాటలు రాస్తావు, మరి ఎట్లా నడుస్తున్నాయి పాటలు? చాలా బాగుంది. మరి వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు సదర్కి వస్తే? ఫస్ట్ టైం చదువుకుంటుడు, చాలా బాగుంది. మరి ఏం చెప్తావు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు? అంటే ఏంటంటే వీళ్ళకి విశ్వభక్తులు లెక్క ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసుకుంటారు. అంటే దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వచ్చినటువంటి అభిలతోటి మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. ఏం చెప్తావు మరి సదర్ గురించి? దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. అన్న నమస్తే. ఏం పేరన్నా? మహేందర్. ఎట్లా చెప్పాలి మరి ఎట్లా అనిపిస్తుంది సదర్? మంచిగా అనిపిస్తుంది. మరి ఏం చెప్తావు? నీ తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్పవా? రైట్. మనతో పాటు మరి పోతుకంటే ఎక్కువ వేసుకుంటూ గొంతులు. అన్న నమస్తే. ఏం పేరన్నా? కోటమది గారు. బాగున్నా. ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్. మరి ఏం చెప్తావు సదర్ గురించి? దీపావళి శుభాకాంక్షలు అందరికీ కోటవారి ఫ్యామిలీ తరఫు నుండి. సో రైట్. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి చుట్టాలతో కూడా వాళ్ళు ముచ్చట్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రైట్ పోతులు చూడొచ్చు ఇక్కడ. మరి ఈ యొక్క భారీ అహంకారంతో అయితే పోతులు అయితే ఎక్దమ్ సూపర్ ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా మరి భక్తుల సురేష్ యాదవ్ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చక్కటి చదువు కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన చుట్టాలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మరి మొదటిసారి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవులందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉండమల నేను మీ అందరి ఛానల్ గొంగడి సీనన్న.
మచ్.